సుఖినో భవంతు. నవంబర్ 10, 2022న శ్రీ వేదాద్రి మహర్షి గారు యూట్యూబ్లో ఒక ఇంగ్లీషు ఉపన్యాసం ఇచ్చారు. బెనిఫిట్స్ ఆఫ్ స్పిరిచువల్ రిట్రీట్స్, అంటే భక్త సమ్మేళనాల వల్ల కలిగే లాభాలు ఏమిటి అన్న సంగతిని ఆయన వివరంగా తెలియజేశారు. దానికి సంబంధించిన భావానువాదాన్ని మనం తెలుసుకుందాం. మహర్షి గారు తన వాక్కుల్లోనే చెప్తున్నది ఏంటంటే, ఉపన్యాసం బిగినింగ్లోనే మొదలుపెట్టేటప్పుడే అన్ని సెంటర్స్ నుండి మీరందరూ ఇక్కడ ఇలా కలిసి మీ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారు. ఇది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది అని చెప్తూ మొదలుపెట్టారు. మీరంతా మాస్టర్సు, ఈ ఆధ్యాత్మిక విద్యలో ఆరితేరిన వారే. అయినా ఇటువంటి సమావేశాల వల్ల, అంటే రిట్రీట్స్ వల్ల నేను కూడా మనకున్నటువంటి జ్ఞానాన్ని లోతుల్లోకి వెళ్ళి అభివృద్ధి పరుచుకుంటాము. మంచి శీల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇతరులకు దీక్షలు ఇచ్చేటప్పుడు సమర్థనీయంగా ఇవ్వగల శక్తి సమకూరుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇతర వాతావరణాల వల్ల, ఇబ్బందుల వల్ల కూడా ప్రజలు అనేక కష్టాలకి, దుఃఖాలకి, నష్టాలకి గురి అవుతున్నారు. యుద్ధాలు అనాది కాలం నుంచి కూడా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాల పేరుతో ఇప్పటికి కూడా నైజీరియా ప్రాంతంలో అక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ప్రకృతి కూడా బీభత్సమైపోతుంది. ఇటువంటి యుద్ధాలు మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు మహర్షి గారు. అవసరం లేదు. ఇవి ఎందుకు వస్తాయంటే అసలు అహంకారం వల్ల జరుగుతూ ఉంటాయి, లేదా అలవాటు వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. మానవుడు ప్రకృతి ధర్మాన్ని విస్మరించడం వల్ల కూడా జరుగుతున్నాయి. భగవంతుడు అనేక వనరులతో మనకి అమర్చిన ప్రకృతి ధర్మాన్ని విస్మరించి చేస్తున్నవి ఈ అకృత్యాలు, యుద్ధాలు. ప్రశాంతమైన, ఆనందదాయకమైన జీవితాన్ని మనం గడపాలి అనుకుంటే భగవంతుడు మనకు అందిస్తున్న ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ జీవించడమే సంతోషదాయకంగా ఉంటుంది. ఈ రకమైన సంతోషదాయకమైన జీవితాన్ని, ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకుంటూ జీవించాలి అంటే కొంతవరకు మనకి అవగాహన ఉండాలి. మనకి అవగాహన, ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి ధర్మం అంటే ఏంటి అని అవగాహన ఉండాలి. మనకి అవగాహన అవ్వడానికి ఎవరు సహాయం చేస్తారు, ఎవరి నుంచి మనం ఈ సంతోషదాయకమైన, శాంతియుతమైన జీవితాన్ని పొందగలుగుతాము యుద్ధాలు లాంటివి లేకుండా అని ప్రశ్నించుకుంటే జవాబుగా చెప్తున్నారు ఆయన. రాజకీయ నాయకులు ఏవైనా మనకి ఇటువంటి విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారా అనుకుంటే అది అంతగా జరగదు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ పదవి వ్యామోహంలో ఉంటారు. అట్లాగే రిలీజియస్ టీచర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళ టీచింగ్స్ కూడా కొన్ని సత్యాలే, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఉత్తమ గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాలు కంటామినేట్ అయిపోయినాయి. ఎందువల్లంటే కొన్ని కాల్పనిక గాథల్ని సృష్టించారు, వాటికి మూఢనమ్మకాలు జోడించారు. ఇవన్నీ కూడా చాలా కాలం, యుగాలు, తరాలు జరిగిన తర్వాత ఉత్తమ గ్రంథాల్లో ఉన్న సత్యాలు కంటామినేట్ అయిపోయాయి. కాబట్టి ఇటువంటి కంటామినేటెడ్ ఉపన్యాసాల వలన శాంతి కానీ, ప్రాస్పెరిటీ కానీ తెలియవు. పైవచ్చు కొంత నష్టం కూడా కలుగుతుంది. తర్వాత వ్యాపారవేత్తలు ఉన్నారు కదా, ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ ప్రాఫిట్ కావాలి, కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళ బిజినెస్లో. ప్రజాసేవకి, ప్రజలకి శాంతి సౌభాగ్యాలు తీసుకురావాలి అంటే ఈ పనికి వీరు కూడా అతీతులే, చేయలేరు. సొసైటీకి మంచిని ఇవ్వడానికి వీళ్ళ వల్ల కూడా అంత ప్రయోజనం లభించదు. ఎవరు చేస్తారు అన్న ప్రశ్న వేసుకుంటే ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇటువంటి వాటి వల్ల మంచేదో చెడేదో ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవకాశాలు ఏర్పడతాయి. సత్యాన్వేషణ మార్గంలో
తెలుసుకునే అవకాశాలు ఈ ఆశ్రమాలే మనకిస్తాయి. చెడును వదులుకుని మంచిగా బతకడం వలన, ప్రకృతిని సహజంగా అవగాహన చేసుకోవడం వలన శాంతి భద్రతలు రాగలవని నిరూపిస్తారు ఈ ఆశ్రమవాసులు, ఈ తత్వవేత్తలు, ఈ ఆశ్రమాన్ని ఏర్పరిచినటువంటి తత్వవేత్తలు. ఈ మార్పులు వస్తాయి తప్పకుండా వీళ్ళ వలన. కానీ ఇవి ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేవి కావు, 1 నెల 1 సంవత్సరంలో కూడా వచ్చేవి కావు. అట్లా అని మనం దాన్ని పూర్తిగా వదిలేయలేము. ప్రారంభం ఉండాలి కదా దేనికైనా. అందుకని ప్రారంభంలో మనం చాలు ప్రకృతి ధర్మాలు, ఈ కలుషిత వాతావరణాలు లేకుండా ప్రశాంతంగా మానవుడు బతకడానికి, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, మంచి చెడులు తెలుసుకోవడానికి ఈ ఆశ్రమాల వల్ల మనకి సందేశాలు అందగలవు. తర్వాత ఎట్లా వస్తాయి అంటే, ముందుగా మానవుడు వ్యక్తిగా మారాలి. మానవుడు మొదటిగా మంచిగా మారాలి వ్యక్తిగా. వ్యక్తి సన్మార్గంలో ఉన్నప్పుడు కుటుంబాలు కూడా మంచి మార్గంలోకి మారుతుంది. కుటుంబాలు సవ్యంగా ఉన్నప్పుడు సమాజం కూడా మారుతుంది. సమాజం పరంగా అందరూ బాగున్నప్పుడు దేశపరంగా, నెమ్మదిగా ప్రపంచపరంగా కూడా శాంతి భద్రతలు క్రమంగా పెంపొందించగల సమర్థులు అవుతారు. ముందుగా వ్యక్తిలో మార్పు వస్తే అది ఒక బేసిక్ సత్యాన్ని ఈ ఆధ్యాత్మిక సంబంధించిన ఆశ్రమాల్లో ఉన్నటువంటి తత్వవేత్తలు వాళ్ళ ద్వారా తెలియజేయగలుగుతారు. దీనివల్ల క్రమంగా శాంతి లభిస్తుంది. ఈ యుద్ధాలు లాంటివి కూడా ఆగడానికి అవకాశాలు ఏర్పడతాయని తెలియజేస్తున్నారు. సమాజంలో చాలా వరకు శాడిస్టులు ఉన్నారు. చాలామంది మానభంగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నక్సలైట్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, రాడికల్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా యువత ఇలా తయారవుతున్నారు. ఇవన్నీ తొలగాలంటే మంచి శీల నిర్మాణంతో ఉన్న యువత తయారవ్వాలి. ఇటువంటి ఆధ్యాత్మిక గురువులు తత్వబోధల వల్లే యువతని కూడా ఈ రకంగా శీల నిర్మాణంతో తయారు చేయొచ్చు అన్న సంగతి కూడా మహర్షి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సమాజము ఆనందదాయకంగా ఉండాలి అంటే, సంతోషదాయకంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ దొంగతనాలు, యుద్ధాలు, మానభంగాలు లాంటివి ఆగాలి అంటే, ఇటువంటి మార్పులు రావాలి అంటే ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న వేసుకుని దానికి జవాబుగా తెలియజేస్తుంది ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే వ్యక్తి తనలోని మానవతా విలువలు తెలుసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. మానవతా విలువలు అంటే వాల్యూ ఆఫ్ సెల్ఫ్ అన్నమాట. తన్ని గురించి తనెవరు అన్న ఒక విలువ తెలుసుకోవాలి. రెండోది సకల ప్రాణికోటి విలువ కూడా తెలుసుకోవాలి, అంటే వాల్యూ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. వాల్యూ ఆఫ్ సెల్ఫ్ అంటే మొదటిది, ఎప్పుడు ఎవరిని ఎక్కడ బాధించకూడదు, తనని కూడా హింసించుకోకూడదు. ఇది వాల్యూ ఆఫ్ సెల్ఫ్ అన్నమాట. తన విలువ తను తెలుసుకుని మానవుడు బ్రతకడం అంటే ఏంటి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ తనని కూడా ఒప్పించరాదు, బాధించరాదు, హింసించరాదు అన్నది ఒక బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. రెండోది వాల్యూ ఆఫ్ లివింగ్ బీయింగ్స్, అంటే సకల ప్రాణికోటి విలువలు తెలుసుకోవడం రెండో పాయింట్. అది దానిలో ఉన్న సత్యం ఎట్లా ఉంటుందని చెప్తున్నారంటే, చేతనైనంత వరకు సమాజానికి తగిన సేవలు అందించడం, భగవంతుడిని ప్రతి వ్యక్తిలోనూ చూసి వాళ్ళకి సేవలు అందిస్తే వాళ్ళని ప్రేమిస్తూ బతకడమే వాల్యూ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. మూడో పాయింట్ ఏంటంటే ప్రకృతి ధర్మాన్ని తెలుసుకోవాలి. మానవుడు ప్రకృతి ధర్మాన్ని తెలుసుకుంటేనే కానీ అతని జీవితం సవ్యంగా, సమన్వయంగా, శాంతియుతంగా, సంతోషదాయకంగా ఉండదు. ఇది నీ న్యాచురల్ రిథం అంటున్నారు మహర్షి. ఈ న్యాచురల్ రిథంని, వాల్యూ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ని, అట్లాగే ప్రకృతి ధర్మాన్ని, వాల్యూ ఆఫ్ సెల్ఫ్ని
తెలుసుకుంటేనే ఈ ప్రపంచ యుద్ధాలు ఆపగల సమర్థత మానవుడికి ఏర్పడుతుంది. నేచురల్ రిథం అంటే ఏంటి అని అడిగితే దానికి చెప్తున్నారు, ఇది ఈ చిన్న పరమాణువు మొదలుకుని అతిపెద్దదైన సూర్యుడి వరకు మరియు సకల ప్రాణిపోటీ కూడా మానవుడి వరకు భగవంతుడు సంపూర్ణ జ్ఞానము ఒక చిన్న ఫ్రాక్షన్గా, చిన్న అంశంగా అందరిలో అంతటా వ్యాపించి ఉంది. ఇటువంటి గొప్ప సత్యాన్ని తెలుసుకోవడమే నేచురల్ రిథం, అదే ప్రకృతి ధర్మం అన్నమాట. ఇదే సత్యాన్ని గ్రహించి అందరి పట్ల ప్రేమాభిమానాలతో ఉండాలి, తగిన సేవలు అందిస్తూ ఉండాలి అవసరమైన వాళ్ళకి. ఇటువంటి సత్యాలన్నీ కూడా అనాది కాలంలో ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా అందాయి. ఆ గ్రంథాలన్నీ అందిస్తూనే ఉన్నాయి. వాటి వలన చాలా మందిలో శీల నిర్మాణం జరిగింది, డెవలప్మెంట్ వచ్చింది. చాలామంది సంతోషదాయకంగా ఉండి సొసైటీకి కూడా మంచి చేయగల సమర్థనీయులుగా తయారవుతున్నారు ఈ సద్గ్రంథాల వల్ల. కానీ వీటిని ఆచరణాత్మకంగా ఎలా మలుచుకోవాలి అన్న సత్యాన్ని ఇక్కడ మనకి మహర్షి గారు తెలియజేస్తారు. అంటే ఇవే సత్యాలు, ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత లాంటివి చెప్పినటువంటి సత్యాలు సాధనలో అందరికీ అందేటట్టు చూడాలి. దాన్నే అనుష్ఠానము అంటారనమాట. పుస్తకాలు అవి చదవడం వల్ల కానీ, ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల కానీ ఈ ఆచరణలోకి పెద్దగా రాదు. వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది ఎప్పుడు వీటిని ఆచరణయోగ్యంగా అనుష్ఠానంలోకి మార్చుకున్నప్పుడే. ఆ రకంగా అనుష్ఠానంగా ఈ సత్యాన్ని గ్రహించగలిగితే దాన్ని మీరు మరొకరికి బోధించే అవకాశాలు ఏర్పడతాం, వాళ్ళు కూడా దాన్ని ఆచరించగల సమర్థులు అవుతారు. మహర్షి గారు ఈ రకంగా అనుష్ఠానంలోకి కొన్ని వేదాంత ఉపనిషత్తులలో ఉన్నటువంటి సత్యాలు ఆయన తత్వబోధలో అందజేస్తున్నారు. అందజేసి ఈ రకమైన వాటిని మానవుడు నేర్చుకోవాలి, ఫాలో అవ్వాలి అంటే ఒక 5 ముఖ్యమైన మార్గాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక విద్య సాధనా విధానం కింద వస్తాయి 5. ఆధ్యాత్మికంగా ఎదిగిన తత్వజ్ఞానుల్లో వీటిని మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఈ 5 ఏంటంటే, ఒకటి పర్సిపికాసిటీ అంటారు, అంటే సూక్ష్మగ్రాహ్య శక్తి. రెండోది రిసెప్టబిలిటీ అంటారు, ప్రకృతి ధర్మాల్ని గ్రహించి ఆచరించుట. మూడవది అడాప్టబిలిటీ అంటారు, అంటే సర్దుకునిపోవడం, అడ్జస్ట్మెంట్. నాలుగోది మ్యాగ్నానిమిటీ అంటారు, అదొకటి ఉందాతనం అన్నమాట. 5 క్రియేటివిటీ, అంటే సృజనాత్మకత. ఊరికే ఇట్లా హెడ్డింగులు చదవడం వల్ల పెద్ద అవగాహన అవ్వదు. అందుకని ఒకదాని గురించి ఒకటి వివరంగా మనకి తెలియజేస్తున్నారు. మొదటిది పర్స్పికాసిటీ, అంటే సూక్ష్మగ్రాహ్య శక్తి. అన్నింటి పట్ల కూడా ఈ సూక్ష్మగ్రాహ్య శక్తి ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ఎట్లా ఉంటుందంటే, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో వ్యవహారాల పట్ల ఫలితాలని పూర్తిగా గ్రహించి ఆచరణలోకి, అంటే అనుష్ఠానంలోకి దిగే శక్తి అన్నమాట. అది దాన్నే సూక్ష్మగ్రాహ్య శక్తి లేదా పర్స్పికాసిటీ అన్నారు. ఇది ఆధ్యాత్మికవేత్తల్లో మనం చూస్తూ ఉంటాము. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే వీటిని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉంటాడు. రెండవది రిసెప్టబిలిటీ, ప్రకృతి అందిస్తున్న ధర్మాన్ని గ్రహించడం, దాన్ని అంగీకరించడం, దాన్ని ఆచరించడం. ఈ 3 రకాలుగా ఉంటుంది. ఇది ప్రకృతి మనకి సామాన్యంగా అందిస్తున్నటువంటి సత్యాలు అన్నీ కూడా ఒక ధర్మపీఠాలు లాంటివి, దైవం యొక్క సందేశాలు అన్నమాట. అవి ప్రకృతే గాడ్, అదే భగవంతుడు. ఎన్నెన్నో ప్రకృతి రహస్యాలు పాఠాల వలె మనకి అందుతూ ఉంటాయని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. మనకు అందుతున్న ఈ ప్రకృతి ధర్మాల్లోని లెసన్స్ని, వాటిలోని మంచిని గ్రహించేసి చెడును వదిలేయడమే రిసెప్టబిలిటీ. రిసెప్టబిలిటీ అంటే ప్రకృతి ధర్మాలు తెలుసుకోవడము, ఆచరించడము, అవగాహన చేయడము. ఈ పాఠాలు సహజంగా ఏ విద్యా సంస్థల్లోనూ కూడా నేర్పటలేదు, అవి అక్కడ మనకు కనపడవు.
నిత్య జీవితంలో మనిషి అన్నవాడు ఎదుర్కొనే అనేక సమస్యలు ఉంటాయి. అవి మన చుట్టూ ఉన్న మానవులు, పరిస్థితులు, అనుభవాలు కలిపి మనకి ఒక పాఠాల వల్లే నేర్పిస్తూ ఉంటాయి. ఇవి మనకి తెలివితేటలను అభివృద్ధి పరుస్తూ ఉంటాయి. ఇటువంటి జీవన విధానాన్ని సవ్యంగా తెలుసుకుని నడపడము, అవన్నీ ప్రకృతి నుంచి గ్రహించడము, నేర్చుకోవడమే రిసెప్టబిలిటీ. రిసెప్టబిలిటీ అంటే తెలుగులో ప్రకృతి ధర్మాలను గ్రహించడం, ఆచరించడం. మూడోది అడాప్టబిలిటీ, అంటే అడ్జస్ట్ పోవడము, సర్దుకుపోవడం. సమాజంలో అనేక మంది సభ్యులతో కలిసి మనం మెస్సు తిరుగుతూ ఉంటాం కదా, మనకి కావలసినటువంటి అనేక లాభాలు కూడా మనం సమాజం నుంచి పొందుతూ ఉంటాం. అటువంటి సమాజానికి తగినటువంటి సహాయాన్ని మనం అందిస్తూ జీవించడం అన్నదాన్ని అడాప్టబిలిటీ అంటారు. తర్వాత ఎవరితోనూ కూడా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడం, సహనంతో ఉండాలి, సర్దుబాటుతనంతో ఉండాలి, త్యాగగుణంతో ఉండాలి. ఈ మూడింటిని అవలంబించడం అన్నదానికి అడాప్టబిలిటీ అంటే అడ్జస్ట్మెంట్ అన్నదాని కింద చెప్తున్నారు. ఈ రకమైన సర్దుబాటుతనము ఉన్నప్పుడు మంచి స్నేహితులు మనకి ఏర్పడతారు. హితులు బోల్డ్ మంది ఉంటారు, ప్రేమపాత్రులు లభిస్తారు. ఇది గొప్ప శాంతినిస్తుంది మానవ జీవితానికి. తర్వాతది మ్యాగ్నానిమిటీ అంటారు, అంటే ఉందాతనము. మహర్షి గారు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఆయన ఉపన్యాసంలో మనం ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము, మన గోల్ ఏంటి అని తెలుసుకుని ప్రకృతితో, సమాజంతో సామరస్యంగా మెలుగుతూ మన మాట, పని, చేత ప్రకృతికి అంకితంగా బతకడమే మ్యాగ్నానిమిటీ. ఇక్కడ మనం ఈ భూమి మీదకి జన్మించేటప్పుడు రిటర్న్ టికెట్ తీసుకుని వచ్చి ఉంటాం. రిటర్న్ టికెట్ అంటే వెనక్కి వెళ్ళిపోవడం, జన్మ తీసుకున్నప్పుడే ఎప్పుడు వెళ్ళాలి అన్నది. ఆ టికెట్కి డేట్ ఏంటో మనకి తెలియదు, కానీ అది ఉంటుంది. తిరిగి వెళ్ళేలోపు మన కర్మానుసారంగా చేయవలసినటువంటి పనులు చాలా ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి. వాటిని విస్మరించడం వల్ల తగాదాలు, మోసాలు, ఇంకా ఏమైనా ఇట్లాంటి దారుణాలు చేస్తూ వాటి ఫలితంగా అనేక బాధలకు గురవుతూ బతుకుతూ ఉన్నాం మనం అందరం. ఇది చాలా తప్పు అని చెప్తున్నారు మహర్షి గారు. మన గమ్యాన్ని మనం తెలుసుకుని ప్రకృతి వైపుగా, పర్ఫెక్షన్ అనే పరిపూర్ణత వైపుగా ప్రయాణించుట మన మానవుడి యొక్క ఏకైక ధర్మము. ఈ ధ్యానాలు, దానాలు అలాంటి వాటి వల్ల ఇవి సమకూర్చుకోవచ్చు. అంటే మనం ఎటు రిటర్న్ టికెట్తోనే జన్మ తీసుకుంటాము, ఆ టికెట్ డేట్ మనకి తెలియదు. తెలియకపోయినా కూడా మనం ఆ డేట్ ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో ఎందుకు ఈ తగాదాలు, అహంకారాలు, పోట్లాటలు, ద్వేషాలు, ఇవన్నీ మానాలంటే ప్రకృతి ధర్మాన్ని తెలుసుకోవాలి. ప్రకృతి ధర్మం అంటే పరిణామ క్రమంలో భగవంతుని యొక్క చిన్న పరమాణువు సూర్యుడు, మానవుడు వరకు ఎలా వ్యాపించిందో తెలుసుకోవడం. ఈ సత్యాన్ని గుర్తించి దానికి అనుగుణంగా బతకడమే మ్యాగ్నానిమిటీ అన్నమాట. తర్వాతది చివరిది క్రియేటివిటీ, అంటే సృజనాత్మకత. పై నాలుగింటిని ఏ మానవుడు అయితే తన జీవితంలో చక్కగా పాటిస్తూ సంతోషంగా ప్రకృతితో సామరస్యంగా బతకగలిగినప్పుడు తప్పకుండా సృజనాత్మకత లభిస్తుంది. పై నాలుగింటి వలన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్డ్ అంటే శీల నిర్మాణం జరుగుతుంది. ఈ శీల నిర్మాణం జరిగినప్పుడు పై నాలుగు మొదట్లో చెప్పినటువంటి 4 ధర్మాలు కూడా అవగాహన చేసుకున్నప్పుడు ఒకలాంటి క్రియేటివిటీ తప్పకుండా లభిస్తుంది. ఈ 5 కూడా ఆధ్యాత్మిక జీవితానికి ఉన్నత సోపానాలు, శీల నిర్మాణానికి తగినటువంటి మెట్లు అన్నమాట.